మనకి గ్రహస్థితి గనుక గమనించుకుంటే మకర రాశిలోకి ఇలా జన్మ రాశిలోకే సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు. మకర రాశిలోకి మనకి మకర సంక్రాంతి అయిపోతుంది. తర్వాత బుధ సంచారం ధనుసు రాశిలోకి జనవరి 4 నుంచి, కుజుడు 21 తారీఖు నుంచి మిథున రాశిలోకి, కర్కాటక రాశిలో నుంచి తిరోగమనంలో వెళ్తున్నారు. శుక్రుడు గనుక కుంభరాశిలో శుక్రుడు కుంభరాశిలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి అక్కడే ఉండేసి మంత్ అంతా అక్కడే ఉంటారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనకి ప్రిడిక్షన్ చెప్పే ముందు, మనకి భవిష్యత్తు చెప్పబోయే ముందు మనకి రకరకాల కాన్సెప్ట్‌లు ఉన్నాయి. అందులో ఒక్కటేంటంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. ఇందులో మనకి ముఖ్య అంశాలు న్యూస్‌లో ముఖ్య అంశాల్లాగా వెరీ సింపుల్‌గా సమ్మరీ మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రకారం సూర్యుడు మారిన తర్వాత మారక ముందు గనక చూసుకుంటే, సూర్యుడు మారక ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనచ్ఛేదం, శోకం, పుష్టిం, అకల విషయ భోగం. అంటే అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్‌గా, చక్కగా హ్యాపీగా ఉంటారు. శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు. తర్వాత ధనం విషయంలో చాలా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో ఎక్కడో దేనికో ఒకదానికి విచారిస్తూ బాధపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ జన్మరాశిలోకి రావడంతోటి స్థాన నాశనం, శోకం, పరాభయం, విత్తసిద్ధిం. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్‌గా చాలా బాగుంటుంది. అయితే పరాభవము, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో మనసుకి కొంచెం శోకప్రదంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. టోటల్‌గా వాళ్ళు ఉన్న వర్క్‌లో గానివ్వండి, వాళ్ళ పొజిషన్‌లో చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చేంజెస్ వీళ్ళకి అంత హ్యాపీగా ఉండవనమాట. ఇది మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్‌ని బట్టి మనం తెలుసుకోవచ్చు.